హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మేము ప్రతి సంవత్సరం అయితే శివరాత్రికి అయితే ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తాము. మా మంచిర్యాలలో అయితే గంగ ఉంది, అక్కడ శివుడిది పెద్ద టెంపుల్ కూడా ఉంది. ఈరోజు శివరాత్రి కదా, అందరికీ హ్యాపీ శివరాత్రి. మీరు ఎలా జరుపుకుంటున్నారు శివరాత్రి కామెంట్ చేయండి. మేమైతే మా ఫ్యామిలీ అందరు కలిసి కూడా వెళ్తున్నాము టెంపుల్కి. చూడండి, తను మా పెద్దత్తమ్మ, ఇంకా మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళు ముందున్నారు. ఎక్కువ మందే వచ్చేసారు, కానీ ఈసారి మేమైతే వేలాలకు వెళ్ళలేదు. అక్కడికి కూడా వెళ్తాము వేలాలకి, అక్కడ కూడా బాగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటారా? మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకుంటాము. చూడండి, చాలామంది ఉన్నారు. ఇక్కడైతే మీకు కనిపించేది ఒక టెంపుల్, అంటే ఇదైతే రీసెంట్గా కట్టించారు. అంటే టెంపుల్లోనే పెద్ద శివ విగ్రహం ఉంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇంతమంది కూడా ఉన్నారు. మా అత్తమ్మ అయితే జాగారం కూడా ఉంటారు. జాగారం అంటే మీకు తెలుసా? అంటే నైట్ నిద్రపోకుండా ఇంకా ఫాస్టింగ్తోని మళ్ళీ రేపు పొద్దున వరకు మళ్ళీ గుడికి వెళ్ళి గంగ స్నానం చేసి అప్పుడు ఫాస్టింగ్ వదిలేస్తారు. చూడండి టెంపుల్. మీరు కూడా వెళ్ళారా? వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ప్రసాదాలు కూడా చాలా పంచుతారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి అందరికీ కూడా, అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకు దాహమైనా కూడా, ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోకుండా కూడా అందరు కూడా జాగ్రత్త తీసుకుంటారు. అన్ని ప్రసాదాలు కూడా పంచుతారు. చూడండి, ఇక్కడైతే పంచుతున్నారు. చూడండి, శివుడి విగ్రహం కనిపిస్తుందా? చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చేసేయండి. మేము కూడా ప్రసాదం తీసుకుంటున్నాము. కానీ అది మా ఇంట్లో వాళ్ళ కోసం, ఎందుకంటే మేము ఈరోజు ఫాస్టింగ్ కదా, మేము తినము. ఫ్రెండ్స్, శివరాత్రి రోజు మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. చూడండి, మా ఆడపడుచు అయితే పట్టుకున్నారు. ఉప్మా ఇంకా హల్వా ఇస్తున్నారు. తనైతే మా ఎమ్మెల్యే గారి వైఫ్ సురేఖ మేడం గారు, గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నవారు. ప్రతి సంవత్సరం కూడా అందరి కోసం ఇలా పంచుతూ ఉంటారు. ఇంకా మార్వాడీస్ కూడా చాలామంది కూడా ప్రజల కోసం పంచుతూ ఉంటారు. చూడండి, మా అత్తమ్మ కూడా పట్టేసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. హల్వా ఇంకా ఉప్మా పెడుతున్నారు. మేమందరం అయితే తీసేసుకున్నాము. చూడండి, చాలామంది కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా, ఇక్కడే టెంపుల్ శివుడి విగ్రహం ఉంది కదా, వెనకాల అయితే అంటే శవాలను కాల్చడానికి మిషన్ అయితే అక్కడ వెనకాల ఉంది, శివుడి విగ్రహం వెనకాల. చూడండి, మనకు పూజ కోసం చాలా బాగున్నాయి కదా ఇవి. నేను కూడా మా అత్తమ్మకి అదే చెప్తున్నాను, పూజ కోసం చాలా బాగున్నాయి, తీసుకుందామా అని చెప్పేసి. ఇక్కడైతే ఎక్కువగా ఆడుకోవడానికే ఉన్నాయి బొమ్మలన్నీ కూడా, కానీ చిన్నపిల్లలు లేరు కదా తీసుకోవడానికి. మా ఆడపడుచుకు మధ్యలో ఆకలేసింది, అలా కొంచెం కొంచెం తింటూ వచ్చేస్తున్నారు.
మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి గంగ స్నానం చేసి పూజ చేసుకుంటాము. సమ్మక్క సారక్క జాతర కూడా ఇక్కడే జరుగుతుంది. ఇటు సైడు కొంచెం మేము ముందుకు వెళ్ళిన పక్కనే ఉంటుంది ఆ అమ్మవారి గుడి కూడా. చూడండి ఇక్కడ మార్వాడి వాళ్ళు పెడుతున్నారు, ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇక్కడలో కూడా క్యూ లైన్లో నిల్చున్నాము, ఎక్కువ పబ్లికే ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా ఒకటే దగ్గర ఉన్నాము. మీరు ఎలా జరుపుకుంటారో శివరాత్రి కామెంట్ చేయండి. ఇక్కడ అయితే పూరి, హల్వా ఇంకా ఆలు కర్రీ కూడా. తను మా ఆడపడుచు, ఇంకా మా తమ్ముడు, మా పిన్ని. క్రీమ్ కలర్ శారీ మా పెద్దత్తమ్మ. ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు అంత కోపంగా ఎప్పుడు ఇవ్వరు. ఎంతమంది వచ్చినా కూడా ప్రశాంతంగానే ఇస్తారు. చూడండి ఆలు కర్రీ, పూరి, హల్వా. మేమైతే గంగ స్నానం చేసేసాను. అలానే తడి బట్టలతోనే దీపం అయితే పెడుతున్నాను. శివుడి గుడి ముందు అయితే ఇలా స్తంభం దగ్గర అందరూ కూడా వత్తులు వెలిగిస్తారు. నేనైతే 365 వత్తులతో దీపం అయితే వెలిగిస్తున్నాను. శివయ్య మాకు ఈ సంవత్సరంలోనైనా మేము అనుకున్నది జరగాలని, మా కోరిక తీర్చు శివయ్య అని అయితే నేనైతే మొక్కుకుంటున్నాను. చూడండి ఇంకా పాలాభిషేకం కూడా చేశాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. లోపల వీడియో తీయడానికి ఉండదు కదా, పాలాభిషేకం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసాము. మీరు ఎవరైనా పాలాభిషేకం చేయకపోతే ఈరోజు చేయండి. మనం ఏది అనుకున్నా మనకి ఇంకా ఏం కూడా కాకుండా ఆ శివుడు చూసుకుంటాడు. చూడండి నేను ఇంతకుముందు చెప్పాను కదా శివుడి విగ్రహం పెద్దది కట్టారని. అక్కడికైతే అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాము. నేనైతే అక్కడికి వెళ్తున్నాను, మా హస్బెండ్ ఇంకా నేను, మా ఆడపడుచు. ఇక్కడైతే చాలా బాగా కట్టించారు. చూడండి చాలా మంది కూడా ఉన్నారు. వీడియో తీసేది మా హస్బెండే కాబట్టి చాలా వీడియోలలో మా హస్బెండ్ లేరు. ఇక్కడైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఈ శివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి తను మా ఆడపడుచు. మేము అనుకున్నది కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము.
ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓం నమో శివాయ. ఓకే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్.